ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఉంగరం కావాలని అడిగితే ఇచ్చేదాను కదా. చూడు, అడిగి తీసుకోవడానికి మనం ఏమైనా పరాయి వాళ్ళమా ఏంటి? అందుకే కొంచెం ప్రేమగా తీసుకున్నాను. గోరింటాకు కొంచెం నీ చెయ్యవమ్మా. వద్దులే బాబు, పెండు ఉంగరమే కదా, నేనే తీసిస్తాను. ఇదిగో. సో ఇప్పుడు ఈ బిందెలో ఉంగరాలు తీసే ఆట ఎందుకు ఆడిస్తారో తెలుసా? ఎందుకు? ఈ బంగారపు ఉంగరం ఎవరికి దొరుకుతుందో వాళ్ళు జీవితాంతం వెండి ఉంగరం దొరికిన వాళ్ళని డామినేట్ చేస్తారన్నమాట. ఇక వెండి ఉంగరం దొరికిన వాళ్ళు ఫాలోవర్స్. ప్రతిదానికి తలూపుతారన్నమాట. అది ఈ ఆట యొక్క ఉద్దేశం. మరి 2 ఉంగరాలు ఒకరికే దొరికితే ఇక రెండో వాళ్ళకి వాయిస్ ఉండదని అర్థం. జీవితాంతం 2 ఉంగరాలు దొరికిన వాళ్ళకి కట్టుబడి ఉండాలి. సరే సరే, ఎవరికి కట్టుబడి ఉంటారో చూద్దాం. రై, నువ్వేరా. ఓకే. నువ్వేరా. ఛ, 2 ఉంగరాలు మీ అన్నయ్యకే దొరికేశాయి చెర్రీ. లేదు, నాకు కూడా దొరకలేదు. హా? కాసేపు మీరు కొట్టుకోవడం ఆపేసి రై. నైస్ వర్క్ చెర్రీ, భూమిని బాగా ఫూల్ చేసావురా. ఇది మరీ బాగుంది. మీరు మాత్రం వెతకలేదా ఏంటి? ఎక్స్క్యూజ్ మీ, నిన్ను ఫూల్ చేయడానికి వాడితో కలిసి ఒక ప్లాన్ చేశాను అంతే. హా? అబ్బా, భలే కవర్ చేసావు కదనయ్య. ఎనీహౌ, దీన్ని ఫూల్స్ చేయడం అనరు, మీ ఇద్దరిని సరదాగా ఆట పట్టించడం అంటారు. ఈసారి నిజంగానే వేస్తాను. అరే, ఈసారి నువ్వు వేయలేదురా. బిందె చుట్టూ చెయ్యి తిప్పి, కానీ చెయ్యి పైకెత్తి ఉంగరాలు వేయాలి. పర్లేదు, బాగానే అలర్ట్గా ఉన్నారన్నయ్య. సర్లే, ఈసారి వేసేస్తానులే. రెండు ఉంగరాలు మీ అన్నయ్యకే దొరికాయి. చూడు, మొత్తం జీవితాంతం నువ్వే డామినేట్ చేస్తావనయ్య. ఏంటి చేసేది? ఆస్తి వాళ్ళకంటే మాకే ఎక్కువ ఉంది. ఎవరికి ఆస్తి ఎక్కువ ఉంటే వాళ్ళే డామినేట్ చేస్తారు. మా భూమియే డామినేట్ చేస్తుంది.
ఏంటి బేబీ ఏదో మాట్లాడాలన్నావంటే ఏమైంది? ఏమైందమ్మాయి? ఏమైంది బేబీ? అదే నేను అడుగుతున్నాను. అసలు నీకేమైంది మమ్మీ? అసలు నువ్వు నిజంగా నన్ను కన్న తల్లివేనా? ఆ? ఓ, నేను ప్రేమించిన బావని తీసుకొచ్చి ఆ భూమితో శోభనం జరిపిస్తున్నావు. ఏమంత అవసరం వచ్చింది మమ్మీ నీకు? అసలు నీకు శోభనం జరిపించాల్సిన అవసరం ఏంటి? ఆ బేబీ అడుగుతోంది కదమ్మాయి, చెప్పు. చెప్పు మమ్మీ. అయ్యో! అమ్మో! అయ్యో! అమ్మా! చూడు బేబీ, నువ్వు చిన్న పిల్లవి. ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేదు. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అవసరం లేదా? అవసరం లేదా? అవసరం లేదా? అయ్యో! అమ్మో! అమ్మో! చంపేసేలాగుంది. నేను చిన్న పిల్లనేంటి మమ్మీ? నాకు పెళ్ళైంది. తెలుసుగా, పెళ్ళయిందిగా. పెళ్ళయ్యాక కూడా వేరే మగాడి మీద ఆశ పెట్టుకోకూడదు కదా. మరింకా ఆ గగన్ గడి మీద ఎందుకు ఆశలు పెట్టుకున్నావు బేబీ? పెళ్లి నా ఇష్టంతో జరిగిందా? నా ఇష్టంతో జరిగిందా? జరిగిందా? అయ్యో! అమ్మో! ఆ చెర్రీగాడు నా మెళ్ళ బలవంతంగా తాళి కట్టేశాడు. అది నీకు తెలీదా మమ్మీ? చెప్పు మమ్మీ, శోభనం ఎందుకు జరిపిస్తున్నావు? అమ్మాయి చెప్పు. చెప్పే తల్లు, లేకపోతే ఇది నన్ను చంపేసేలాగుందే. చూసావా మమ్మీ, నా ఫ్రస్ట్రేషన్ ప్రేమ చివరికి గోరింటకు కూడా అర్థమైంది. నిజానికి ఈ దెబ్బలన్నీ నీకే పడాలి. నీ మీద గౌరవం కొద్దీ దీనికి పడుతున్నాయి. అమ్మాయి, మీ అమ్మ మీద నీకున్న గౌరవం చూస్తుంటే నాకు కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. అమ్మాయి, కాస్త ఆ గౌరవాన్ని పక్కన పెట్టేసి ఇటు పడవలసిన దెబ్బలన్నింటి కొంచెం అటు తిప్పుతావా అమ్మాయి? నోర్ముయ్. కన్న తల్లి మీద చెయ్యెత్తడం అంత ఈజీ కాదు. చెప్పు మమ్మీ, ఎందుకు ఈ శోభనం జరిపిస్తున్నావు? నేను చెప్పను. అయితే ఈ శోభనం ఆపు. జరగడం నాకు చాలా ఇంపార్టెంట్ నక్షత్ర. నేను ఆపను. ఆపవా? 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 అయ్యో! అమ్మా! అయ్యా! ఆపకపోతే నా చేతుల్లో ఈ గోరింటకు చేస్తుంది మమ్మీ. చంపితే చంపేసుకో. ఓ! అమ్మాయి ఆబు, ఇంకా కొట్టద్దమ్మాయి. తల్లి పిల్ల గొడవ పడి నాలాంటి పెళ్లి కాని పిల్లని చంపేయాలనుకోడు. మహా పాపం అమ్మాయి. అమ్మాయి, మీ అమ్మని శోభనం ఎందుకు జరిపించాలనుకుంటుందో నాకు తెలుసు అమ్మాయి. నేను చెప్పేస్తాను. చెప్పేస్తాను. అమ్మా! అయ్యో! నీ వల్ల నిజం దానికి తెలిసిందే అనుకో, నా చేతుల్లోనే చచ్చిపోతావు. అమ్మాయి! ఓ!